డస్ట్‌బిన్‌లో పడేసిన దాన్ని రాజు అయితే తీసి అది మొత్తం కూడా ఒక సెట్ చేస్తూ ఉంటాడు. ఇక అది ముక్కలుగా ఉంటే సెట్ చేసి ఆయన ఫోన్ నెంబర్‌కైతే మెసేజ్ చేస్తాడు. ఫుడ్ చాలా బాగుంది, థ్యాంక్ యూ అని చెప్పి పెడతాడు. దాంతో అక్కడ ఉన్న కావ్య అయితే ఏంటి మా ఆయన నుండి మెసేజ్ వచ్చిందా అని చెప్పి అలా కావ్య కూడా చాటింగ్ చేస్తుంది. అలా రాజ్, కావ్య వాళ్ళిద్దరూ కూడా చాటింగ్ చేసుకుంటూ ఉంటారు. ఇక రాజు అయితే అలా చాటింగ్ చేస్తూ ఆనందంతో ఉప్పొంగిపోతూ తనైతే సరదాగా నవ్వుతూ ఉంటాడు. ఇంతలో యామిని అటుగా వస్తుంది. అటుగా వచ్చి అక్కడ ఉన్న రాజుని చూస్తుంది. ఇంతలో అక్కడ ఉన్న కావ్య మెసేజ్‌లు పంపుతూ ఉండగా రాజు అయితే ఆ మెసేజ్‌లు చూసి నవ్వుతూ ఉంటాడు. అది చూసి యామిని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి ఆ కావ్య నేననుకున్నంత తక్కువదేం కాదు, అంతకన్నా ఎక్కువే. అది ఈ రాజుకి కూడా టైం ఇవ్వటం లేదు. రాజుకి కూడా టైం అంటే ఏంటో తెలియటం లేదు. దాని కారణంగా నేను ఎలాగైనా సరే దాన్ని ఒక పని పడతాను. చూడు రాజ్, ఎన్నాళ్ళు నువ్వు నాలో బ్రతిమిలాడేతనమే చూసావు. ఇక నువ్వు అది చూడలేవు. ఎందుకంటే మీ ఇద్దరికీ కలిపి నేను టార్చర్ చూపిస్తాను. ఏమనుకుంటున్నావని చెప్పి యామిని అంటూ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.